పదండి వాక్యంలోనికి వెళ్దాం. యోనా గ్రంథము 3వ అధ్యాయము 5వ వాక్యాన్ని దయచేసి అందరూ చూడండి. నీనేవే పట్టణపు వారు దేవుని యందు విశ్వాసముంచి ఉపవాస దినము చాటించి అందరూ గోనె బట్ట కట్టుకునేది. నిజానికి ఎవరి జీవితంలో ఎవరి మధ్యలో జరిగింది సంభాషణ అనే మాటకు మనం వస్తే, దేవుడు ఒక మారు యోనా దగ్గరికి వచ్చి, యోనా నీనేవే పట్టణము దగ్గరికి వెళ్ళి ఆ పట్టణానికి దుర్గతి కలిగింది అని ప్రకటించు అని అన్నారు. ఆ మాటకు అర్థం ఏంటి? దుర్గతి అని అంటే ఇక పాడు చేసేస్తా ఉన్నాను అని అర్థం. అంటే పట్టణస్థులు దేవుని ఎదుట పాపం చేసి దేవునికి విరోధమైన కార్యాలు చేసి కనిపించారు కాబట్టి దేవుడు ఒక మాటకు వచ్చేసారు. ఒక మనసు కలిగి ఉన్నారు. ఏమని? ఈ నీనేవే పట్టణాన్ని ఇక పాడు చేసేస్తాను అన్న మనసు ఆయనకు వచ్చేసింది. ఇప్పుడు యోనా దగ్గరకు వచ్చి దేవుడు అంటారు కదా, యోనా నువ్వు వెళ్ళు, ఈ మాటలు వారికి తెలియచేయి అని చెప్పగానే వెళ్ళాలి కదా, ప్రవక్త కదా, దేవుడు ఎలా చెబితే అలా వినాలి కదా. వినకుండా బయలుదేరి తర్షీసు పట్టణానికి పారిపోతూ ఉన్నాడు. దేవునికి వ్యతిరేకమైన పని చేస్తూ ఉన్నాడు, పారిపోతూ ఉన్నాడు. వాడెక్కేసాడు, ఓడలో ప్రయాణం చేస్తూ ఉన్నాడు. తర్షీసు పట్టణము వెళ్ళిపోతూ ఉన్నాడు. సరిగ్గా సముద్రములో ప్రయాణం చేస్తూ ఉండగా ఒక పెద్ద గాలి వాన ఎక్కువగా రావటం మొదలుపెట్టి ఆ కెరటాలకి ఆ గాలికి ఈ వాడంతా కూడా మునిగిపోయే అటువంటి పరిస్థితి వచ్చేసింది. అందులో ఉన్నవారంతా, అరే ఎవరిని బట్టి వస్తూ ఉంది, మనం చనిపోయేలాగా ఉన్నాం, అసలు ఎవరిని బట్టి వస్తూ ఉందో చీటీలు వేయండి అని అంటే చీటీలు వేసారు. యోనా పేరట వచ్చిందని చీటీ. యోనా ఎవరు? పదండి వెతుకుతాం అనేసి వెతుకుతూ ఉంటే వాడ అడుగు భాగంలో నిద్రపోతూ ఉన్నాయి. దగ్గరకు వచ్చి అంటారు కదా, ఓయే నిద్రపోతా, నువ్వు లేగు, మేమంతా చనిపోయే పరిస్థితుల్లో ఉంటే, మేమంతా మా దేవునికి మేము ప్రార్థన చేస్తూ ఉంటే నువ్వు హాయిగా నిద్రపోతున్నావా? లేగు పైకి. అయినా నీ పేరట చీటీ వచ్చింది, ఎందుకు వచ్చింది? నువ్వేం చేసావు? ఏదన్నా చేసావా దేవునికి వ్యతిరేకమైన పని అని అడిగితే యోనా అంటాడు కదా, అవును, నన్ను బట్టే నీకు ప్రమాదం వచ్చి పడిపోయింది. దేవుడు ఇలా చెప్పారు, నీనేవే పట్టణం వెళ్ళమని. అక్కడికి వెళ్లకుండా ఇలా తర్షీసు పట్టణం నేను పారిపోతూ ఉన్నాను. దయచేసి నన్ను ఏం చేస్తారంటే ఎత్తి సముద్రంలో పడేయండి, మీరు ప్రమాదం రాకుండా హాయిగా వెళ్ళండి అని చెప్పారు. అదే మాదిరి ఏం చేశారంటే ఆ ప్రజలంతా కూడా యోనాని ఎత్తి సముద్రంలో పడేశారు. పడేయటం ఒక చేప వచ్చి మింగింది. ఆ చేప కడుపులో దాదాపుగా 3 రోజుల పాటు అందులోనే ఉన్నాడు. మొక్కలు వేసేయడం, ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. ప్రభువా తప్పైపోయింది, క్షమించండి, నన్ను బ్రతికించండి అని దేవునికి చేప కడుపులో మొక్కలు వేసి ప్రార్థన చేస్తున్నాడు. దేవుడు విన్నాడు, అంగీకరించాడు మాట. చేపకు ఒక ఆజ్ఞ ఇచ్చాడు, చేపను వెళ్ళి ఒడ్డుని కక్కే అన్నాడు. మరి చేపలు ఒడ్డుని కక్కేసింది. యోనా బయలుదేరి వెళ్ళి నీనేవే పట్టణంలో గిరగిర పట్టణం అంతా తిరిగి, ఇదిగో దుర్గతి కలిగింది, మిమ్మల్ని పాడు చేసేస్తానన్నాడు దేవుడు, మీ అందరూ చనిపోతారు కాబట్టి నాశనం చేస్తాడు కాబట్టి దేవుడు ఇక ఈ మాట చెప్పమని చెప్పారు అని చెప్పి అందరూ విన్నారు. విన్న తర్వాత వారిలో ఒక మంచి ఆలోచన వచ్చింది. అరే మనందరినీ దేవుడు చంపేస్తారన్నాడు కదా, ఒక పని చేద్దాం, దేవునికి ఉపవాసముడు ప్రార్థన చేద్దాం, ఎక్కడైనా కాస్త కనికరిస్తాడేమో చూద్దాం అనేసి వారంతా మాట కలుపుకుని పట్టణమంతా కూడా ఉపవాసం ఉన్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే రాజు కూడా సింహాసన క్రిందకి దిగి ఉపవాసం ఉన్నాడు, గోనెబట్ట కట్టుకుని. వారంతా గోనెబట్ట కట్టుకుని ఉపవాసం ఉన్నారు. ఇంకా చెప్పాలి అంటే పశువులకు కూడా, గేదెలు కానివ్వండి, కోళ్ళు కానివ్వండి, కుక్కలు కానివ్వండి, మేకలు కానివ్వండి, ఇక దేనికి గడ్డి పెట్టకుండా తిండి పెట్టకుండా ఉపవాసంలో పెట్టేశారు. పట్టణం అంతా కూడా ఉపవాసం చేస్తూ ఉన్నారు. అయితే ఆ ప్రార్థన దేవుడు విన్నాడు. ప్రార్థన అయిపోయింది, ప్రార్థన చేస్తూ ఉన్నారు, ఉపవాసం చేస్తూ ఉన్నారు. అయితే దేవుడు అన్నట్లుగానే కనికరం చూపించాడు, కృప చూపించాడు. ఆ పట్టణానికి
ఏమన్నా ప్రాణభిక్ష పెట్టాడు. ఒక్క వ్యక్తి కూడా చనిపోలేదు, అందరూ బ్రతికారు. అయితే ఈ వాక్యం అంతటిలో నుండి కొన్ని మాటలు మనం మాట్లాడుకోవచ్చు. అసలు నీనేవే పట్టణస్థులు ఉపవాసం ఎలా చేశారు అనేది మనం మాట్లాడుకుంటే, మనం ఉపవాసం ఉన్నప్పుడు ఎలా చేయాలి అనేది కూడా మనకు క్లియర్గా అర్థమవుతుంది. ఎక్కడికక్కడే మంచిగా ఉపవాస కూటాలు జరుగుతూ ఉన్నాయి కదా, చాలా సంతోషం. సంఘాలన్నీ కూడా ఉపవాసం ఉన్నారు కదా, చాలా ఆనందం. అయితే ఎలా ఉండాలి అనేది మనకి మొదట అవసరం. ఎలా పడితే అలా కాదు, ఎలా ఉండాలి. కొంతమంది ఉపవాసం చేస్తారు, నిజానికి ఏమండి ఉపవాసం చేస్తున్నాను అని అంటారే కానీ అది సరైన ఉపవాసం కాదు. ఒక ఆయన ఎలాగేనట ఉపవాసం ఉన్నాడు 40 రోజుల పాటు. పాస్టర్ గారి దగ్గరికి వచ్చాడు. పాస్టర్ గారు అన్నారు, 40 రోజులు ఉపవాసం ఉన్నావు కదా, నువ్వేంటి ఇలాగ ఎరుపు వచ్చేసా, రంగు వచ్చేసా? ఎందుకంటే మనిషి ఎలా ఉన్నాడంటే బంగిరి పిల్లి మామిడి పండు ఎలా ఉంటాడు అలా ఉన్నాడండి, నిగనగలాడిపోతున్నాడు. ఇదేంటి అందరి ముఖాలు ఏమో డల్లగా ఉన్నా, నువ్వేంటి ఇలాగ ఉన్నా అని అన్నారు పాస్టర్ గారు. లేదండి, మోసే 40 దినములు ఉపవాసం ఉండి కొండ దిగుతూ ఉంటే అసలు ఇజ్రాయేలీయులు ముఖం చూడలేదంత మహిమ మోసే ముఖంలో ఉంచాడు కదా దేవుడు, అటువంటి మహిమే నాలో ఉంచాడు దేవుడి మహిమ ఉంది, అందుకే అలాగ ఉంది అని అన్నాడు. ఏదో చెప్పాడు, అయిపోయింది. ఆయన అలా వెళ్ళిపోయిన తర్వాత ఇంకొక ఆయన వచ్చి అంటాడు కదా, అంతా ఒట్టిదేనండి, ఏమీ లేదండి, వీడు రోజు 6 గుడ్లు లీటర్ పాలు తాగేవాడండి, రంగు రాకేమవుతుంది అని అన్నాడు. 6 గుడ్లు లీటర్ పాలు తాగేవాడంట రోజును. ఇది ఉపవాసం అంటారా? ఇది నిజమైన ఉపవాసమే. ఉపవాసం అనేది కడుపు కట్టుకోవాలి, చిన్నీళ్ళు తాగిపోని ఆరోగ్యానికి. అంతేగాని ఏమండి ఇక లోపలికి ఏది వెళ్ళనివ్వకుండా శరీరాన్ని నలగొట్టుకుంటే అది ఉపవాసం. అంతేగాని తినేసి త్రాగేసి బయటకు వచ్చేసి ఉపవాసం ఉన్నానమ్మా అని అంటే ఓకే, ప్రజలంతా ఉపవాసంలో 3 రోజులు, ఉపవాసం 21 రోజులు ప్రతి సంవత్సరం ఉంటుంది అని చెప్పుకుంటారు. బాగుంటుంది, చెప్పుకోవడానికి కూడా బాగుంటుంది. కానీ మరి పైన దేవుడు చూస్తున్నాడు కదా, నీ గదిలో నువ్వేం చేస్తున్నావో, ఏం తినేస్తున్నావో, ఏం త్రాగేస్తున్నావో పైన దేవుడు చూస్తూ ఉన్నాడు కదా. ఆయన చూసిన దేవుడు ఏమండి ఆయన ప్రతిఫలం ఇవ్వాలి అంటే చూస్తున్న దేవుడు ఏమండి ఖచ్చితంగా నీ జీవితంలో దీవెన ఇవ్వాలి అంటే నువ్వు చేసే ఉపవాసము మంచిగా ఆయనకు అనుకూలంగా చెయ్యాలి. ఇది సరైన భక్తి. అంతేగాని తినేసి త్రాగేసి ఇంకేమన్నా ఉందండి, నేను త్రాగేయన్నీ త్రాగుతానండి, తినండి అంటారు కొంతమంది. అంటే యాపిల్స్ జ్యూస్ తాగేస్తా, దానిమ్మ జ్యూస్ తాగేస్తా, ఇలాగునే బత్తాయి జ్యూస్ తాగేస్తా, మంచిగా పాలు, ఉపవాసం ఉంటారు. మరికొందరు అయితే అన్నాన్ని కూడా మిక్సీలో వేసేసి ఆడేసి తాగేస్తే అంటే నేను తినలేదు కదండి, అంటే త్రాగుతున్నానండి అని అంటారు. కాదు, నువ్వు తాగితే దానికి ప్రతిఫలం ఏమి రారట. ఇలాగే కోతులన్నీ అరటి తోటలో ఉపవాస కూటాలు ఎత్తుకున్నాయట. 3 రోజులు దాదాపు ఒక 100 కోతులన్నీ హాజరైపోయాయి. ఎక్కడ? అరటి తోటలో. అరటిపండు అంటే ఎంత ఇష్టం అంటే కోతికి, అక్కడ పెట్టుకున్నాయి కూటాలు. అయితే ప్రారంభ కూడిక, ప్రారంభ ప్రార్థన చేయాలి, అన్ని రౌండ్గా అలా కూర్చుని ఉన్నాయండి. మొదలు పెట్టండి, 3 రోజులు ఘనంగా జరగాలి ఉపవాస కూటాలు అనేసి అన్ని మాట్లాడుకుంటున్నాయి. అందులో ఒక సీనియర్ కోతి ఉంది. అయితే ప్రారంభ ప్రార్థన నేను చేస్తాను, అందరూ కళ్ళు మూసుకోండి అన్నాం. అనగానే అన్ని కోతులు కళ్ళు మూసుకున్నాయి. ఈ సీనియర్ కోతి ఏమన్నా ప్రారంభ ప్రార్థన మొదలుపెట్టింది. ఇంతగా ప్రార్థన జరుగుతూ ఉంది, మధ్యలో కోతి వెళ్ళి గబగబా ఏమండి చెట్టెక్కేసి ఆ గెల్లో ఉన్న అరటిపండు మరి కోసుకొచ్చేసి చేతులు పెట్టుకుని ఉన్నాయి. అయితే ఈలోగా ఏమండి ఈ సన్నివేశం కోతి చూసి సీనియర్ కోతి దగ్గరికి వెళ్ళి, ఇదిగో నువ్వేమో ఉపవాస కూటాలు స్టార్ట్ చేస్తూ ఉన్నావు, ప్రారంభ ప్రార్థన చేస్తూ ఉన్నావు, అదేం చేతిలో పెట్టుకుని ఉంది, అరటిపండు తెచ్చేసిందని అంటే ఆఫ్ చేశారు ప్రార్థన ఆఫ్ చేసి సీనియర్ కోతి వచ్చి, ఇది అసలు బుద్ధి ఉందా, ఎందుకు తెచ్చావు అరటిపండు నువ్వు ఉపవాస కూటాలు అనుకుంటున్నావా లేకపోతే సభలు అనుకుంటున్నావా, చేసేది కాదు ఇది, తినకుండా చేసేది ఇది అని అంటే నువ్వేం కంగారు అలా కంగారు పడిపోతున్నావు ఏంటి, నువ్వేం తినేసేదేంటి, నిజానికి 3 రోజులు ఉపవాసం చేస్తాం కదా మనం,
మరి 3 రోజులు ఉపవాసం చేస్తే 3వ రోజు ఎలా ఉంటాం? నీరసంగా ఉంటాం కదా. అసలు ఆ నడిచే ఓపిక ఉంటుందా? అప్పుడు 3వ రోజున చెట్టెక్కి తెచ్చుకునేంత ఓపిక నాకు ఉండదు కదా. అందుకే ముందుగా తెచ్చి చేతులు పెట్టుకున్నాను, పూటలు అయిపోయిన తర్వాత తింటాను నేను అన్నాను. ఓహో అలాగా, అది పర్లేదు, తినకూడదు మరే అని అంటే మేము ఇలా చేస్తాం 100 కోతులు తెచ్చుకుని చేతుల్లో పెట్టుకున్నాం. మళ్ళా ప్రారంభకార్థం మళ్ళీ మొదలుపెట్టింది సీనియర్ కోతి. అలా చేస్తూ ఉండగా ఆ ప్రార్థన జరుగుతూనే ఉంది. ఈలోగా ఏమండి కోతి ఏం చేసిందంటే తొక్క తీసేసింది. ఇది తొక్క తీసేసింది అంటే మరలా వచ్చేసింది ప్రార్థన అది చేసి. ఎవరు? సీనియర్ కోతి. ఎందుకు తీసావు తొక్క? నువ్వు చేసినట్లే మేము అంతా చేస్తూ ఉన్నాం కదా, మా చేతిలో కూడా అరటిపళ్ళు పెట్టుకున్నాం కదా, ప్రార్థన చేసి పాటలు పాడి ఈ రోజంతా ఈ కూడిక ఘనంగా జరిగింపజేసి 3 రోజులు ఉపవాసం ఉండాలని కదా, ఏంటి ఎందుకు తీసావు తొక్క అని అంటే, నువ్వు కంగారు పడగలగా, ఇప్పుడు గాలి వేస్తూ ఉంటుంది, ఆ గాలి వేసినప్పుడు దుమ్ము రేగి మరి ఇలాగున వస్తుంది కదా, దీని మీద పడిపోద్ది కదా, అంచేత నేనేం చేస్తా ఉన్నాను అంటే ఈ తొక్కను తీసేసిన తర్వాత ముగ్గను పెట్టేసుకుంటాను. నేను ముగ్గను పెట్టేసుకుని 3 రోజులు కూడా ఏటట 3 రోజులు కూడా బొగ్గనే పెట్టుకుని అలాగుంటాను నేను. అంటే మింగను నేను, నువ్వేం కంగారు పడకలగా అన్నాను. అంటే కడుపులోకి వెళ్తే ఉపవాసం చేయలేనట్లు లెక్క. రైట్ బాగానే ఉంది, ముగ్గను పెట్టుకుంటాం అన్నమాట అన్నాను. ఈలోగా ఇక చూడండి, వెళ్ళి ప్రార్థనలో మొదలెట్టింది, గుడికి మింగేసింది వెళ్ళాలి. ఇక మింగేగానే చూడండి ఆ కోతులన్నీ మేము ముగించేస్తాం ప్రార్థన, మేము ముగించేస్తాం ఉపవాసకుంటాం అనేసి అన్ని కోతులు వచ్చేసి అవి కూడా మింగేసి ఏమండి మొత్తం మీద ఉపవాసకూటాలో ప్రారంభ ప్రార్థనలోనే ముగించేసి అన్నీ అయిపోయింది. అంటే తిండికి ఆగలేని పరిస్థితి. అటువంటిప్పుడు ఉపవాసం చేసే మనసు ఎందుకే కాబట్టి ఉపవాసం అంటే కడుపు కట్టుకోవటం, అంటే కడుపులోనికి ఏమీ పంపించకుండా ఉండటం, అది కథ. అంతేగాని నేను ఉపవాసం చేస్తానండి అనేసి లోపలికి వెళ్ళిపోయి శుభ్రంగా మెక్కేసి మళ్ళీ అలాగేలా కూర్చుని ముఖం విచారంగా పెట్టేసి ఉపవాసం ఉండాలంటే చిన్న విషయమేం కాదు, మరి చాలా కష్టమైందే, తప్పట్లేదు, ఈ సంవత్సరం మరి ఇలా చేస్తున్నాను నేను అన్నట్లుగా విచారంగా మాట్లాడినంత మాత్రాన నీకేమి ప్రతిఫలము వచ్చేది. నీకు ప్రతిఫలం రావాలంటే, నీకు దీవెన రావాలంటే, దేవునికి ఇష్టమైన, దేవునికి అనుకూలమైన ఉపవాసం నీతిగా నిజాయితీగా చేయాలి. అది అంతేగాని ఎలా పడితే అలా చేయటం అనేది ఉపవాసం సరైనది కానే కాదు. పెద్దామే ఉపవాసం ఉందట 60 సంవత్సరాలు. నిజానికి 3 రోజులు ఉపవాసం కూడా జరుగుతూ ఉన్నాయి. ఇంట్లో ఏమండి శుభ్రంగా తినేసింది, బయటేమో ఉపవాసం ఉన్నానంటుంది. ఇంట్లోకి వెళ్ళిపోయి ఏమండి తినేసి ఏం తిన్నది? అట్టు ముక్క వేసుకుంది, అందులో సగం తినేసింది, వచ్చేసింది బయటికి. ఎవరో అన్నారు, అమ్మా నువ్వు కూడా ఉన్నావు ఉపవాసం అంటే, నేను ఉన్నానమ్మా అన్నాను. ఎన్నో రోజు ఇది? 2వ రోజు అమ్మా అని చెప్పి. చాలా సంతోషం, ప్రతి సంవత్సరం చేస్తూ ఉంటాను నువ్వు, నేను అలా చేయలేకపోతున్నాను, నాకు కాస్త షుగర్ ఉంది, నువ్వు బాగా చేస్తున్నావు అని ఇలా మాట్లాడుతూ ఉంది. ఈలోగా వెనకాల వచ్చి మనవడు, నానమ్మ నువ్వు మిగిల్చావే అట్టు ముక్క, అది నేను తినేసాను అని అన్నాడు. కథ ఎలా ఉంటుంది? ఇప్పుడు ఎడ వచ్చేదా ఏమండి? అలా ఉంటుంది. కొంతమంది ఉపవాసాలు అలా చేస్తారు, అలా చేయకూడదు. అయితే వాక్య ప్రకారంగా మనము ఆలోచన చేస్తే, నీనేవే పట్టణపువారు దేవుని యందు విశ్వాసం ఉంచి ఉపవాస దినము చాటించి అందరూ గోనె బట్ట కట్టుకునేరు. అసలు వీరు ఎలా చేశారు అనే మాటకు వస్తే విశ్వాసం ఉంచి చేశారని. నీనేవే పట్టణస్థులంతా ఉపవాసం ఎలాగున్నారట? విశ్వాసం ఉంచాలి. విశ్వాసం లేకపోతే దేవుడు కార్యం ఎలా చేస్తాడు? ఉపవాసం చేస్తున్నావు మంచిదే, నీ పట్ల దేవుడు కార్యం చేస్తాడు అన్న విశ్వాసం ఉండాలి. నీ నిందలన్నీ తొలగించి నీకు ఘనతను కలగజేస్తాడు అన్న విశ్వాసం ఉండాలి. నీ కరువును తీసి సమృద్ధి కలగజేస్తాడు అన్న విశ్వాసం ఉండాలి. విశ్వాసమే లేకపోతే నీకు కార్యం ఎలా జరుగుద్ది? ఉపవాసం ఉన్నానండి, నాకు ఏం కార్యం జరగలేదండి, నీలో విశ్వాసం ఉందా?
జరుగుద్ది. విశ్వాసం లేదా జరగదు. అందుకే ఈ పట్టణస్థులు ఎలాగైతే విశ్వాసం ఉంచి దేవుని దగ్గర ఉపవాసం ఉన్నారో నీవు కూడా అలాగున ఉపవాసము చేయాలి, విశ్వాసం ఉంచి చేయాలి. అంతేగాని విశ్వాసం లేకుండా నేను ఉపవాసం ఉండి చేసానమ్మా దేవుడు ఇవ్వలేదమ్మా, ఇస్తే బాగా ఉండేది, ఇవ్వలేదు మరి అని అంటారు. మరికొందరు అంటే ఉపవాస కూడా అయిపోయి బాగానే ఉందా అంటే ఆయన ఇస్తే బాగుండు, ఆయన ఇస్తే బాగుండు, ఆయన చేస్తే బాగుండు ఆ కార్యం, నేనైతే నా వంతు చెల్లించేసాను, మరి ఆయన చెల్లించాలి కదా, చేస్తాడో చెయ్యడో అని అంటారు. నేను ఉపవాసం చేశాను, దేవుడు కార్యం చేస్తాడు, నేను పొందుకుంటాను, నేను దీవించబడతాను. ఈ మాటలు ఎలాగున్నాయి? చేస్తే బాగుండేది ఈ మాట ఎలాగుంది? చేస్తాడో చేయడో ఈ మాట ఎలాగుంది? ఉపవాసం చేసిన నువ్వు నా దేవుడు నా పట్ల కార్యం చేస్తాడు అది ఉండాలి, ఆ విశ్వాసం ఉండాలి, ఆ నమ్మిక ఉండాలి. నా దేవుడు నన్ను వదిలేయుడు, నా దేవుడు నన్ను జ్ఞాపకం చేసుకుంటాడు. ఇట్టి విధమైన విశ్వాసం నీలో ఉంటే ఖచ్చితంగా దేవుడు కార్యం చేస్తాడు. ఈ నీనేవే పట్టణపు వారు ఎవడు విశ్వాసం ఉంచి ప్రార్థన చేశారు, అందుకే అందరికీ ప్రాణభిక్ష పెట్టాడు దేవుడు. ఒక్కరిని కూడా చంపలేదండి. చంపేద్దాం అనుకున్నాడు కానీ వారు విశ్వాసం ఉంచి ప్రార్థన చేశారు కదా, అందుచేత వారందరికీ ప్రాణభిక్ష పెట్టాడు ఆయన. ఏం కావాలి? నా దేవుడు నీ పట్ల ఏం చేయాలి? ఒక కార్యాన్ని చేయాలా? చేస్తాడు ఆయన, సిద్ధంగా ఉన్నాడు ఆయన. నీదే లేటు. విశ్వాసం ఉంచి ఉపవాసం ఉండు, నిశ్చయముగా కార్యం చేస్తాడు ఆయన. ప్రార్థన చేస్తే కార్యం జరగలేదండి, ఉపవాసం ఉండి ప్రార్థన చే, కార్యం చేస్తాడు ఆయన. నువ్వు వదిలేసే దేవుడా, పెట్టేసే దేవుడా, విడిచిపెట్టేసే దేవుడా, వెంటేసే దేవుడా, పడగొట్టేసే దేవుడా, పట్టించుకోని దేవుడా కానే కాదు. నేను జ్ఞాపకం చేసుకునే దేవుడు, నిన్ను లేవనెత్తే దేవుడు, నిన్ను నిలవబెట్టే దేవుడు ఆయన, నిన్ను హత్తుకునే దేవుడు ఆయన, నీ దేవుడు ఆయన. నిన్ను బాగు చేస్తాడే కానీ పాడు చేయడు. ఆయన నీ తండ్రి, నీ కోసం సిలువలో ప్రాణమే పెట్టాడు కదా. అటువంటప్పుడు నీ జీవితంలో ఉన్న సమస్యలు తీయలేడు ఆయన. నీ కోసం తన కొడుకైన అద్వితీయ కుమారుడైన ఏమండి యేసు క్రీస్తు వారినే, అలాగున తన అద్వితీయ కుమారుడైన యేసు క్రీస్తు వారిని నీ కోసం, నీవు చేసిన పాపాలను బట్టి, నీవు చేసిన రోత కార్యాలను బట్టి నీ నిమిత్తమై ఆయన సిలువలో ఏమండి శిక్షింపబడ్డాడు కదా. అలాగున దేవుడే శిక్షించాడు కదా. అటువంటి కార్యం చేసిన దేవుడు ఏమండి నీ ఇంట్లో ఉన్న సమస్యలు, నీ ఇంట్లో ఉన్న బాధలు ఇవి తీసేయలేడా? చేస్తాడు ఆయన కార్యం. నేను జ్ఞాపకం చేసుకుంటాడు ఆయన. ఖచ్చితంగా నిన్ను నీ బంధువుల్లో నిలవబెడతాడు ఆయన. అంతేగాని ఏమోనండి చేస్తాడంటారా, అలా మాట్లాడడానికి వీల్లేదు. అటువంటి దేవుడు కాదు మన దేవుడు. ప్రేమించే దేవుడు, అత్తుకునే దేవుడు ఆయన, ఎదిగింపజేసే దేవుడు, నీ బంధువుల్లో తలగా చేసే దేవుడు, అప్పిచ్చే వ్యక్తిగా చేసే దేవుడు మన దేవుడు. ఒక ఉన్నతమైన స్థాయిలోనికి తీసుకుని వచ్చే దేవుడు మన దేవుడు. అటువంటి మంచి మనస్సు కలుగున్న దేవుడు. మనమంతా ఉపవాసం చేయాలి. ఆ ఉపవాసం ఎలా చేయాలట? విశ్వాసముంచి చేయాలి. అప్పుడు మన దినములు బాగుంటాయి, అప్పుడు మన జీవితం అంతా బాగుంటుంది. కాబట్టి అలాగున మనమంతా చేయాలి. అయితే విశ్వాసం ఉంచి అని అంటే ఒక మాట మనం చెప్పుకోవచ్చు. ఒక ఆలయంలో ఉపవాస కూటాలు పెట్టారు. ఒక చిన్నమ్మాయి ఆ కూటాలకు వస్తూ ఉంది. అయితే వస్తా ఒక గొడుగు పట్టుకు వస్తూ ఉంది. పెద్దోళ్ళు అన్నారు, ఏంటమ్మాయి గొడుగు పట్టుకు వస్తున్నావు? ఏది ఎండ ఇంతలా కాస్తూ ఉంటే వర్షం వస్తుంది ఈ టైంలో, పట్టుకెళ్ళి ఇంటి దగ్గర పెట్టేసి వచ్చాయి అని అన్నారు. ఆ అమ్మాయి అంది, ఆంటీ అలాగంటారేంటి, మనకి 3 సంవత్సరాల నుండి వర్షాలు లేవు కదా, దాని గురించే కదా ఉపవాస కూటాల్లో పాస్టర్ గారు నిలబడి వర్షాలు వచ్చేలాగున మనమంతా కలిసి ప్రార్థన చేయాలి, సంఘం అంతా కలిసి ప్రార్థన చేస్తే
సంఖ్యలే విడిపోయాయి అని పాస్టర్ గారు చెప్పారు కదా. అంటే వర్షాలు దేవుడు ఇస్తారు కదా. ఈరోజు లాస్ట్ కూడికి కదా, మరి చేసిన ప్రార్థనకి జవాబు వస్తుంది కదా అంటే, వర్షం వస్తుంది కదా అంటే, ఆ టైంలో గొడుగు కావాలి కదా అన్నాను. ఏమో చిన్నపిల్లవు నువ్వు, నేను అర్థం అవ్వట్లేదు నీకు, పడిగలు పెట్టే ఇంటి దగ్గర అని అంటే, లేదంటే వచ్చినప్పుడు తడిసిపోతాను కదా అని చేత నాకు కావాలని నవ్వుకున్నారు అంతానే. సరే రా నడైతే అని అంటే వచ్చేసి ఆలయానికి వెళ్ళిపోయారు. లోపల కూర్చున్నారు. ప్రార్థనలు అయిపోయాయి, పాటలు అయిపోయాయి, సాఖ్యాలు అయిపోయాయి. పాస్టర్ గారు నిలబడ్డారు, వాక్యం చెప్పారు. ఏమన్నా ఆశీర్వాదం కూడా అయిపోయింది. లాస్ట్లో అంతా భోజనాలు చేస్తూ ఉన్నారు. అలా చేస్తూ ఉన్నప్పుడు ఏమన్నా మబ్బులు పట్టాయి. ఈ అమ్మాయి అంటది, ఆంటీ నేను చెప్పానా మన ప్రార్థనకి దేవుడు జవాబిస్తారని, ఆంటీ మబ్బులు పట్టాయి చూడండి చూడండి అంటే, మబ్బులే కదా ఏమన్నా వర్షం వచ్చేసింది ఏంటి, కూర్చోలాగా అన్నాడు. చిన్న పాప నమ్మదేంటి దేవుడు కార్యం చేస్తాడంటే అని మనసులో అనుకుంటుంది, కానీ ఏమీ అనలేని పరిస్థితి. ఈ భోజనాలు జరుగుతూనే ఉన్నాయి, చినుకులు పడతా ఉన్నాయి. ఆంటీ ఆంటీ ఇదిగో చినుకులు పడుతున్నాయి అని అంటే, చినుకులే కదా కూర్చోలాగా నువ్వు అన్నాడు. సర్లే మనకెందుకులే కోపడతా ఉంది అని అనుకున్న చిన్న పాప. భోజనాలు అలాగా అయ్యాయి అంతే, ఒక భారీ వర్షం వచ్చేసింది, మోపైన వర్షం కురిసేసింది. అలా కురుస్తూ ఉంటే చిన్న పాప అంటది, ఆంటీ నాకు గొడుగు ఉంది కదా, ఆ గొడుగులో నేను వెళ్ళిపోతా, నీకు గొడుగులు లేవు కదా, వెనకాల వర్షం తగ్గిన తర్వాత అప్పుడు రండే అని చెప్పి వెళ్ళిపోయింది. ఇంటికి చిన్న పాపలో ఏముంది, విశ్వాసం ఉంది. యుద్ధంలో ఏమి లేదు, విశ్వాసం లేదు. విశ్వాసం ఉండి ఉపవాసం, ఏమన్నా విశ్వాసం ఉండి ప్రార్థన చేస్తే నిశ్చయముగా దేవుడు కార్యము చేస్తాడు. ఉపవాసం ఉండటం గొప్పతనం కాదు, ఆ ఉపవాసంలో ఏమండి విశ్వాసం ఉండి చేస్తా ఉన్నామా, ఇది ముఖ్యమైనది. ఉపవాసంలో అనేక మంది ఉపవాసాలు చేసి ప్రార్థనలు చేసి కార్యాలు పొందుకోకుండా ఉన్నవారు కూడా ఎందరో ఉన్నారు. కారణం ఏంటి, వారిలో విశ్వాసం లేదు. కాబట్టి దయచేసి అందరూ కూడా ఉపవాసం ఉన్నప్పుడు విశ్వాసం ఉంచారు. అయితే రెండో మాటలోకి వెళ్దాం చూడండి. ఎక్కడనంటే 2వ దినవృత్తాంతములు 20వ అధ్యాయము 3వ వాక్యం. అందుకు యెహోషువపాతు భయపడి యెహోవా యొద్ద విచారించుటకు మనస్సు నిలుపుకొని యోధా అంతటా ఉపవాస దినము ఆచరింపవలనని చాటింపగా. చూడండి, ఇక్కడ ఒక పదం మనకు కనిపిస్తా ఉంది. ఏ పదం అది? భయపడి యెహోవా యొద్ద విచారించుటకు, తర్వాత మనస్సు నిలుపుకొని. చూడండి, మనస్సు నిలుపుకోవాలి. ఉపవాస దినము చాటించేటప్పుడు యెహోషువపాతు ఏమండి మనస్సు నిలుపుకున్నాడు. ఈ మాటను బట్టి మనం ఉపవాసం చేసినప్పుడు ఏమి నిలుపుకోవాలి? మనస్సు నిలుపుకోవాలి. ఉపవాసం ఉన్నప్పుడు విశ్వాసం ఉంచాలి. రెండవది మన మనస్సు నిలుపుకుని ఉపవాసం ఉండాలి. అప్పుడు మనసు నిలుపుకోవడం అంటే మన మనసు అంతా ఎటు వెళ్ళిపోదు, నిలబడి ఉండదు, అది నిలకడగా ఉండదు. అది అసలు ఉపవాసం ఉన్నప్పుడు ఎటు వెళ్ళిపోద్ది? ఆహారం మీదకి వెళ్ళిపోద్ది. అరే ఉపవాసం అయిపోయిన తర్వాత అలా తినేద్దాం ఇలా తినేద్దాం, ఆహారం మీదకి వెళ్ళిపోద్ది. అలా ఆహారం మీదకి వెళ్ళిపోతున్న మనసును ఏం చేయాలి? నిలుపుకోవాలి. ఇలాగున మన మనసు ఎటు వెళ్ళిపోతా ఉందో ఆ మనసును అటు ఇటు పోకుండా నిలుపుకుని ఉపవాసం ఉంటే నిశ్చయముగా కార్యం చూస్తా. కాబట్టి అందరూ కూడా ఉపవాసం ఉన్నప్పుడు మనస్సు నిలుపుకుని ఉపవాసం ఉండాలి. ఇకపోతే 3వ మాట కూడా చూద్దాం. చూడండి, దానియేలు గ్రంథము 10వ అధ్యాయము 12వ వాక్యాన్ని దయచేసి అందరూ చూడండి. దానియేలు, భయపడకు, నీవు తెలుసుకొనవలనని నీ మనసు అప్పగించి దేవుని ఎదుట నిన్ను తగ్గించుకొనిన ఆ మొదటి దినము మొదలుకొని నీవు చెప్పిన మాటలు వినబడినవి. చూడండి ఎంత బాగుందో ఈ మాట. దానియేలు ఉపవాసం ఉన్నప్పుడు 21 రోజు ఉపవాసం ఉన్నాడు. అలా ఉపవాసం ఉన్నప్పుడు తన్ను తాను తగ్గించుకుని ఉన్నాడు. తన్ను తాను తగ్గించుకుని ఉపవాసం ఉన్నాడు. ఎవరైతే ఉపవాసం ఉంటారో వారిని వారు ఏం చేయాలట? తగ్గించుకుని ఉపవాసం ఉండాలి. అహంకారంగా మాట్లాడడానికి వీల్లేదు.
నేను ఉపవాసం చేశానంటే ఖచ్చితంగా దేవుడు దిగొచ్చేస్తాడు. ఇటువంటి మాటలు మాట్లాడకూడదు. నేను ఉపవాసం ఉండి ప్రార్థన చేశానంటే ఎటువంటి కార్యమైన జరిగిపోద్ది. నీ మనసులో విశ్వాసం ఉంచుకో, మంచిదే. ఇంకా వారికి వీరికి అహంకారంగా మాట్లాడి నేను చేస్తే మన గ్రామానికి అది వచ్చింది, నేను చేస్తే మన ఆలయానికి ఇది వచ్చింది, నేను చేస్తే నిన్ను నువ్వు ఎలా తగ్గించుకున్నావు? నిన్ను బయట పెట్టుకుంటున్నావు కదా. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా తన్ను తాను తగ్గించుకుని ఉపవాసం చేయాలి. ఇది సరైన భక్తి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా తగ్గించుకోవాలి, తగ్గించుకుని ఉపవాసము చేయాలి. మీరంతా కూడా తగ్గించుకుని ఉపవాసం ఉండేవారైతే నిశ్చయముగా కార్యాన్ని చూస్తారు. ఆమేన్. 3 మాటలండి సింపుల్గా. నీనేవే పట్టణస్థులు ఎలా ఉన్నారు ఉపవాసం? 1 విశ్వాసం ఉంచి, 2వది మనసు నిలుపుకుని, 3వది గోనె బట్ట కట్టుకుని అనే మాటలో మనకు కనిపిస్తుంది. తన్ను తాను తగ్గించుకుని. రాజుగారు ఉన్నారండి, సింహాసనం మీద ఉన్నాడు, హాయిగా సింహాసనం క్రిందకి దిగిపోయాడు, గోనె బట్ట కట్టుకున్నాడు. మనం ఏమంటాం? గోనె సంచి. గోనె బట్ట కట్టుకుని రోడ్డు మీద దుమ్ములో కూర్చుని ఆయన ఉపవాసమును ప్రార్థన చేశాడు. అంటే తన్ను తాను తగ్గించుకున్నాడు. తగ్గించుకున్న వారే ఉండి ప్రార్థన చేస్తే, తగ్గించుకున్న వారే ఉండి ఉపవాసం చేస్తే కార్యం ఎందుకు రాదు? కార్యం ఎందుకు జరగదు? ఖచ్చితంగా జరుగుద్ది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా విశ్వాసం ఉంచాలి, మన మనసు నిలపాలి, తగ్గించుకుని ప్రార్థన చేసేవారిగా ఉండాలి. అప్పుడు దేవుడు నిశ్చయముగా కార్యాలు చేస్తాడు. ఒక ప్రాంతంలో ఒక మీటింగ్ పెట్టారు. ఆ మీటింగ్ ఏంటంటే మరి సేవకులు అవ్వాలి అన్న ఆలోచన కలిగి ఉన్న వారంతా కూడా, యవనస్తులంతా కూడా ఆ మీటింగ్ హాజరవుతే మరి సీనియర్ సేవకులంతా కూడా వాక్యాన్ని బోధించి లాస్ట్లో అభిషేకించి పంపిస్తారు సేవకుల సదస్సు. అయితే ఈ పిల్లలంతా వచ్చేసారు అక్కడికి. అంతా వచ్చేసిన తర్వాత సరిగ్గా ఆ గ్రౌండ్లో ఒక వ్యక్తి రిటర్న్ గొయ్యిలో ఉన్న అదంతా తోడుతూ ఉన్నాడు. రాతంతా కూడా తోడి ఒక వ్యక్తికి బకెట్లో పోస్తూ ఉంటే ఆ వ్యక్తి మోసుకెళ్ళి దూరంగా పోస్తూ ఉన్నాడు. వీళ్ళు పిల్లల దగ్గరికి వచ్చి చూసి, అబ్బబ్బబ్బా ఎంత కష్టమైన పని ఇది, అసలు ఈయన ఎలా కొట్టినాడు, ఇక్కడ ముక్కులు బద్దలైపోతున్నాయి అనేసి మొత్తం మీద ఆయన చూసి మరి ఆయన గురించి మాట్లాడుకుని లోపలికి వెళ్ళిపోయి కూర్చున్నారు. కూర్చున్న తర్వాత 1 గంటకి సరిగ్గా మీటింగ్ స్టార్ట్ అయిన తర్వాత వాక్యం చెప్పడానికి ఎవరు వచ్చారు అని అంటే రిటర్న్ గోతులో ఉన్న ఆ రోతన తోడాడే ఆయనే సేవకుడు. ఆయన వచ్చి వాక్యాన్ని బోధిస్తూ ఉన్నారు. ఈ పిల్లలంతా ఆశ్చర్యపోయారు. ఈయన సేవకుడు, ఈయన వాక్యాన్ని బోధిస్తాడా అని అనుకున్నారు. లాస్ట్లో అడిగితే అన్నాడు కదా ఆయన, మనం వాక్యాన్ని బోధించేయడం అది ముఖ్యమైనది కాదు, దానికన్నా ముఖ్యమైనది వాక్య ప్రకారంగా నడవడం, మనల్ని మనం తగ్గించుకోవడం అనేది ముఖ్యమైనది అని చెప్పారు. ఎలా మాట్లాడుతూ ఉన్నారు? మీ ప్రవర్తన ఎలాగుంది? తగ్గించుకుని మాట్లాడుతూ ఉన్నారా? తగ్గించుకుని చూస్తూ ఉన్నారా? తగ్గించుకుని ఆలోచిస్తూ ఉన్నారా? లేకపోతే ఎగిరెగిరి పడిపోతూ ఉన్నారా? ఎలా ఉన్నారు మీరు? వాక్య ప్రకారంగా మీ జీవితాన్ని కట్టుకోండి. తన్ను తాను తగ్గించుకుని ఉపవాసం ఉంటే నిశ్చయముగా కార్యాన్ని చూస్తాం. ఈ నీనేవే పట్టణపు వారు 1 విశ్వాసం ఉంచారు, 2వది మనసు నిలిపారు, 3వది తగ్గించుకుని గోని బట్ట కట్టుకుని ప్రార్థన చేశారు. ఎలాగో మీరు ఉపవాసం ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నారు. ప్రార్థన చేసుకోవచ్చు. అందరు కళ్ళు మూసుకోండి. ప్రార్థన. పరిశుద్ధుడా దేవ తండ్రి, ప్రభువా యేసు క్రీస్తు, అయ్యా ఇదిగో ప్రార్థన చేస్తూ ఉండగా నీ కృపాక్షేమములు మెండుగా కలగచేయాలి. మేము ఉపవాసము ఎలా చేయాలో అంతయు మీరు మాట్లాడి ఉన్నారు ప్రభువా. వందనాలు, స్తోత్రములు తండ్రి. నీకే మహిమ కలుగును గాక.
అయ్యా మీరు ఎలా బోధించారో అలాగున నడవడానికి, అలాగున ఉపవాసం చేయడానికి మాకు సామర్థ్యాన్ని దయచేయండి. అటువంటి నీ కృప మా అందరి మీద ఉంచమని ప్రార్థన చేస్తూ ఉన్నాం ప్రభు. అంతేకాకుండా ఈ వాక్యం ఎందరైతే వింటా ఉన్నారో వారందరిని దీవించండి, బలపరచండి ప్రభువ. మీ దీవెన ఆశీర్వాదములు మెండుగా కలగ చేయమని యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.